నీవు తప్ప నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విరచిపోకయ్యా నజరేతువాడ నన్ను విరచిపోకయ్యా నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా దానితో కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విరచిపోకయ్యా దానితో కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విరచిపోకయ్యా నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్ప ఎవరికి చోటే లేదయ్యా గుడ్డివారి నీయ నా కన్నులు తెరువవా మూగవారి నీయ నా స్వరము నీయవా గుడ్డివారి నీయ నా కన్నులు తెరువవా మూగవారి నీయ నా స్వరము నీయవా కుంటివారి నీయ నా తోడు నడువవా కుంటివారి నీయ నా తోడు నడువవా నీవు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విరచిపోకయ్యా నీవు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విరచిపోకయ్యా నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా నీవు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విరచిపోకయ్యా నీవు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విరచిపోకయ్యా నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప ఎవరికి చోటే లేదయ్యా నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విరచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విరచిపోయినా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా దారిలో కుమారుడా నన్ను
దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విరచిపోకయ్యా నజరేతువాడా నన్ను విరచిపోకయ్యా నజరేతువాడా నన్ను విరచిపోకయ్యా నజరేతువాడా నన్ను విరచిపోకయ్యా హల్లెలూయా సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా ఈ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా మండే అన్యలరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎనసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అన్యలరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎనసే కాలెల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా
కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా తాహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా తాహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా అంటే అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలులే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అంటే అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలులే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా ఈనాయి పర్వతమందు అగ్ని పదవలె నిన్ను చూడగా ఈనాయి పర్వతమందు అగ్ని పదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మందే అత్తెల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలులే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా మండే అత్తెల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలులే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నిల్లరా దేవా
ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా ప్రార్థన చేసుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండని ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకముంచును గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణా దుర్గము. ఈ జనులను రక్షింపుము, ఈ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహా జనముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము కలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చెయ్యును. లెబానోనును సిరియోనును కురుపోతు పిల్లవలే వేయినట్లు ఆయన చెయ్యును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలు ప్రజలను వింపజేయుచున్నవి. యెహోవా స్వరము అరణ్యములను కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము నేలను ఈన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచు
ఉన్నది. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును. హల్లెలూయా. కూర్చుందాం అందులో. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మరి మీకు చెప్పే ఉన్నాను, మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు మరి పొట్టలో ఇన్ఫెక్షన్ అయినప్పటికీ బిడ్డకే మరి సంపూర్ణమైన దేవుడు స్వస్థత ఇచ్చాడు. తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళా చిన్నగా దగ్గు స్టార్ట్ అయింది. దగ్గును జలుబు. ఇంకా మళ్ళా ఏదో చిన్నప్పుడే వేస్తున్నాం కానీ తగ్గట్లేదని మళ్ళీ రాత్రి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అవే వాడున్నామని 2 ఇచ్చాడు. దేవుడు కృపను బట్టి బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. అలాగే రుచిత విషయంలో కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా మరి కడుపులో నింపని చాలా బాధపడినప్పుడు దేవుడు ఆమెకి పూర్ణ స్వస్థత ఇచ్చాడు. మరి చిన్న బిడ్డ సుమీని కూడా మరి జనవరి నెల వచ్చిన దగ్గర నుంచి చాలా బలహీనలు అవుతుంది ఆ బిడ్డ కూడా. మరి ఎందుకు ప్రభా ఎందు నిమిత్తమని మేమైతే ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు మరి ఆ అమ్మాయికి ప్రతి వారం కూడా మరి ఎంత బాగున్నా బాగోకపోయినా కానీ మరి దేవుడి విషయంలో మరి ఒక తీర్మానం చేసిన తర్వాత ఒక రోజు కూడా మిస్ అవ్వకూడదు అన్న ఒక ఇదిలో మరి ఆ బిడ్డ ఎంత జర్నీ చేస్తున్నప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంది అని మరి అయినా ఒక రోజన్నా ఆగమ్మ నేనే అన్నాను. అసలు నేను చెప్పకూడదు. అలాంటిది నేను ఒక వారం ఆగమ్మ రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా లేదమ్మా మరి దేవుడికి నేను మాట ఇచ్చాను కదా అని బిడ్డ అలాగే ప్రతి శనివారం కూడా మరి వెళ్తుంది 3-4 గంటలు జర్నీ చేసుకుంటూ. అయినా దేవుడే విడిచిపెట్టలేదు. బిడ్డకి చాలా మరి స్వస్థత ఇస్తున్నాడు. ఎందుకంటే నా బాధ బిడ్డ అక్కడ ఒక్కటే ఉంటుంది గదిలో. మరి రూమ్మేట్ ఉంది కానీ అవి ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా మేము వెళ్ళి ప్రార్థన చేద్దామని ఆలోచన అయితే నాకు వస్తుంది కానీ మేము ఈ పనులను బట్టి ప్రేయర్లు బట్టి వెళ్ళలేకపోతున్నాం. అయినా బిడ్డ ఫోన్లోనే ప్రార్థన చేయించుకుంటుంది. మొన్న నైట్ అయితే చాలా గలిబిలి పడిపోయింది. మళ్ళీ తగ్గినట్టే తగ్గి మరి ఒక్కసారిగా మరలా బిడ్డ అసలు మంచంలో నుంచి కింద నుంచి లేగలేకపోతున్నానని ఫోన్ చేసింది మొన్న నైట్. ఇంకా నాకు కంగారు వచ్చి అమ్మ ప్రార్థన చేస్తాను, నువ్వు యేసు రక్తం తెచ్చుకొని రాసుకోమంటే పైకి అసలు లేగలేకపోతున్నాను అమ్మ అంది. అప్పుడు మరి అయ్యగారికి ఇచ్చినప్పుడు అయ్యగారు నువ్వు లేపుతావు అమ్మ లేగు అని చెప్పి అయ్యగారు కూడా ప్రార్థన చేశారు దేవుడి నామంలో. అప్పుడు ప్రార్థన చేయగానే బిడ్డ పైకి లేచి మరి యేసు రక్తం తెచ్చుకొని తనకి మరి గృహానికి ప్రోక్షించడం జరిగింది. మరి బిడ్డ మరి నిన్న దినాన్ని కూడా మరి దేవుడి కృపను బట్టి ఏలూరు వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. మరి బిడ్డ విషయంలో దయచేసి ప్రార్థన సహాయం ఏంటంటే మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి వివాహ విషయంలో మరి దేవుడు మరి ఎక్కడ సిద్ధపరిచారు. మరి మేమైతే ఎక్కడికి ఎదగట్లేదు కానీ మరి ఈ సంవత్సరం దేవుడి చిత్తమైతే మరి వివాహం చేయాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే మాకు ఆరోగ్యాలు సహకరించట్లేదు. మరి ఆ బిడ్డ కూడా వివాహం చేస్తే మరి కొంత బాధ్యత తీరింది కాబట్టి మరి ఆ బిడ్డ విషయంలో మరి మీ అనుదిన ప్రార్థనలో కూడా మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మరి వివాహం విషయంలో. ఎందుకంటే సంఘ ప్రార్థన ఎంతో బలమైనది విలువైనది కనుక మరి మేము చేస్తున్నాం. కానీ మీరు చేసే ప్రార్థన దేవుడు త్వరగా ఆలకిస్తాడు. మరి ఈ సంవత్సరం దేవుడి చిత్తం అయితే బిడ్డకి వివాహ విషయంలో కూడా కార్యం జరుగులాగన మరి అలాగే నా విషయంలో కూడా మరి నిన్న బుధవారం గురువారం 2 రోజులు ఏలూరు అక్కడ ప్రార్థన పెట్టుకున్నారు వాళ్ళు. 2 రోజులు కూడా వెళ్ళి రావడం వల్ల మరి ఎందుకో నాకు తెలియదు కానీ ఇదివరకు లాగా నాకు ప్రయాణం చేస్తున్నా కూడా పడట్లా. పగల వెళ్ళాం 11-12 బయలుదేరి వెళ్ళినప్పుడు చున్నీ కూడా కప్పుకున్నా నేను. అయినా నాకు చెవులకి ఎందుకో చలిగాలిగా అనిపించింది. ఎందుకు ఎప్పుడు లేదు నేను అసలు చున్నీ కూడా కప్పుకోను. అలాంటిది చున్నీ వేసుకున్నా సరే ఎందుకు చలిగాలిలాగా అనిపించింది అనుకుని డౌట్ వచ్చింది నాకు. బుధవారం గురువారం వెళ్ళొచ్చినాక ఇంక గురువారం నైట్ నుంచి 2 ముక్కులు బ్లాక్ అయిపోయినాయి. ఇంకా అసలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయి ఒళ్ళు నొప్పులు చలి జ్వరం లాగా ఇంకా నేను లేగలేకపోతున్నాను అనమాట. ఇంకా రుచిసానేమో ఏమన్నా తెప్పించుకోమని టాబ్లెట్స్ అంటుంది కానీ లేదు లేని చెప్పి ఆ శాస్త్రి బాంబు మీద రాసుకొని ఆవిరి పీల్చాను. అయినప్పటికీ నెమ్మది అనిపించలేదు. ఇంకా ప్రార్థన చేసుకున్నాను నిన్నటి దినాన. మరి రేపు ఆదివారం మరి 4 చోట్లకు తిరగాలి, ఎలా తిరగాలి ప్రభు
మరి నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే నా వల్ల కాదు కదా అని ప్రార్థన చేసుకున్న రాత్రి కూడా వీళ్ళు పిల్లలు ముక్కులో ఏ డ్రాప్స్ ఉంటాయని అయ్యగారు వేసుకొని పడుకుని పోయారు. నాకు కూడా తెచ్చి వేసారు. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకే ముక్కులోంచి రిలీఫ్ వచ్చేసింది నాకు. మరి దేవుడు మహాకృపను బట్టి మరి జనాన్ని నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి అలాగే మీరు ముఖ్యంగా ప్రార్థన చేయాలి, ప్రోత్సహించాలి. ప్రోత్సహించడం అంటే మీరేం మనీ ఇవ్వక్కర్లేదు. మరి రేపు ఫిబ్రవరి నెలలో మరి ఉపవాస ప్రార్థనలు మరి మీరందరూ సంఘము ఆశ మేరకే ఇది ముందుకు మేము కొనసాగడం జరిగింది. మరి ఆ దినాన్ని అయితే మరి మాకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే మరి కొంతమంది బిడ్డలు అబ్బా మేము వస్తున్నాము, కూర్చుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ హృదయపూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నాం, హృదయం కదిలించబడలేకపోతుంది, కన్నీరు మాత్రం మేము కార్చలేకపోతున్నాం అని చాలామంది అక్కడ దినాన్ని ఇక్కడ ఉండేవాళ్ళు మాట్లాడారు అనమాట. శనివారం సాయంత్రం మరి ఎప్పుడో నాకు గుర్తులేదు. ఇంకా అప్పుడు మాకు దేవుడు పెట్టిన ఆలోచనేమో అనుకున్నా నేను, మరి అమ్మ మనం విశ్వాసుల కూడికలాగా మనం ఉజ్జీవింపజేసే కూడికలు పెట్టుకుందామని చెప్పి అయ్యగారు మాట్లాడినప్పుడు నేను కూడా అలాగేనయ్యా పెడదాము, పెట్టి మనం కూడా బలం పొందుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం. మరి దేవుడు మహాకృపను బట్టి మరి అయ్యగారు ఇప్పుడు డేట్లు చెప్తారు. మరి ఆ దినం నుంచి నన్ను కూడా మరి వచ్చిన వారికి నేను ఆటంకంగా లేకుండా మరి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి అక్కడ వాడబడగలిగిన నాకై నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. వాడబడటం అంటే నేను ప్రార్థన చేసుకోవాలి ముందు. ఆ విధంగా మరి నా కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే మీరు వచ్చేవారు కూడా ఇప్పుడు అయ్యగారు చెప్పినప్పుడు దయచేసి పేర్లు ఇవ్వండి. ఎందుకంటే మరి సంఘము ఏలూరు వాళ్ళు మనం ఉపవాస ప్రార్థన పెడుతున్నామని చాలా మనీ కలెక్ట్ చేసుకొని మరి అటు ఇక్కడ చేస్తున్నారు పరిచర్య. 4 రోజులు టిఫిన్లకు కానీ భోజనాలకు కానీ సంఘం, ఎందుకంటే మరి వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దయచేసి మరి వడ్లమాన వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ 4 రోజులు ఎవరు దయచేసి పనుల వైపు ధనం వైపు చూడదు. ఎందుకంటే మనలో ఊపిరి ఉంటేనే, ఫస్ట్ మనలో ఊపిరి ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. ఆ ఊపిరి అనేది లేకపోతే మనం ఏమీ చేయలేం. కనుక మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ 2026లో నుంచి అయినా పని